బ్యాక్లాగ్ ఎగ్జామ్ లో అడిగినటువంటి అశ్వఘోష కవి పరిచయం చెప్తున్నాం ఫ్రెండ్స్. బుద్ధ చరితం అనే గ్రంథాన్ని రాసినటువంటి అశ్వఘోషుడు. మనకు బుద్ధస్య వైరాగ్యోదయ అనే లెసన్ ఉంది, దానికి సంబంధించిన కవి పరిచయం ఇది కంపల్సరీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈసారి కూడా మనం గెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. సో చూడండి, అశ్వఘోషుడు ఎవరట అని అంటే స్వర్ణాక్షి పుత్రుడట. స్వర్ణాక్షి అనే అతని కుమారుడు అశ్వఘోషుడు. ఇతడు సాకేత అనే ప్రాంతంలో నివాసి అయినటువంటి పార్శ్వుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క శిష్యుడట. కాబట్టి 2 పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ లైన్ లో. స్వర్ణాక్షి పుత్రుడట అతను, పార్శ్వుడి యొక్క శిష్యుడంట. పార్శ్వుడు ఎవరు అంటే సాకేత అనే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పార్శ్వుడి యొక్క శిష్యుడంట అతను. రైట్. నెక్స్ట్ ఇతను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సో ఈ అశ్వఘోషుడు బ్రాహ్మణ వంశానికి చెందినవాడుగా చెప్తున్నాం. సో బ్రాహ్మణ వంశానికి చెందినవాడు కాబట్టి ఆయనకి వేద సాహిత్యం, రామాయణం, మహాభారతం అని తెలుసు. కాబట్టి ఆ మూడింట్లో వేద సాహిత్యంలో, రామాయణ, మహాభారతాల్లో ఆయన పండితుడు అని చెప్తాము. తర్వాత ఆయన కుషాణ వంశానికి చెందినటువంటి, కుషానులు, హూనులు అని చెప్పేసి చరిత్రలో వస్తారు. సో అక్కడ కుషాణ వంశానికి చెందినటువంటి రాజు కనిష్కుడు, ఆ కనిష్కుడి యొక్క ఆస్థాన కవిగా పనిచేశాడు. సో ఇతన్ని కనిష్కుడిని 2వ అశోకుడు అని కూడా అంటారనమాట. సో ఆ కనిష్కుడి యొక్క ఆస్థానంలో ఈయన కవిగా పనిచేశాడు. కనిష్కుడు తన రాజ్యంలో 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడనమాట. ఆ 4వ బౌద్ధ సంగీతికి ఈయన అధ్యక్షత వహించాడనమాట. రైట్. నెక్స్ట్ ఈయన 3 రచనలు రాసిండు. అశ్వఘోషుడు 3 బుక్స్ రాసిండు అనమాట. 3 రచనలు చేస్తే అందులో ఒకటి బుద్ధ చరితం మనకు ఉన్నటువంటి లెసన్, నెక్స్ట్ సౌందరనందం 2వది, అండ్ శారీపుత్ర ప్రకరణం అనేది 3వది అనమాట. సో ఈ వ్యాస అనే అతను ఏ విధంగానైతే భగవద్గీతలో కృష్ణుడి యొక్క పాత్రను మరియు బోధనలను ప్రచారం చేశాడో అట్నే, అంటే వ్యాసుడు శ్రీకృష్ణుడి యొక్క క్యారెక్టర్ ని అండ్ అతని టీచింగ్ ని భగవద్గీతలో ప్రచారం చేసినట్లుగానే బుద్ధ చరితం అనే దాంట్లో ఈ అశ్వఘోషుడు ఏం చేశాడు, బుద్ధుడి యొక్క బోధనలు మరియు బుద్ధుడి యొక్క పాత్ర, చరిత్ర అన్నింటినీ కూడా ఆయన అందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే దాని ద్వారా వ్యాప్తి చెందించాడు అనమాట. ఏంటిది దీంట్లో బుద్ధ చరితం అనే పేరులోనే ఉంది. బుద్ధ చరితం, బుద్ధ చరిత్రలో ఏముంటుంది, బుద్ధుడి యొక్క చరిత్ర ఉంటుంది మరియు బుద్ధుడి యొక్క సారం, అతను బోధించినటువంటి విషయాలన్నీ అక్కడ ఉంటాయి. దాన్ని ఈయన బుద్ధ చరిత్రం ద్వారా ప్రపంచానికి వ్యాప్తి చేశాడు అనమాట. సో బుద్ధ చరితం అనే బుక్ ఆయన 3 బుక్కులు రాసిండుగా. అందులో బుద్ధ చరితం అనేది మొదట్లో 28 సర్గలు ఉండేయంటల్లా, కానీ ప్రస్తుతానికి ఒక 14 సర్గలు మాత్రమే లభిస్తున్నాయి. నెక్స్ట్ 2వ బుక్ ఏదైతే ఉందో సౌందరనందం, అది 18 సర్గాలుగా ఉన్నటువంటి బుక్ అది. నెక్స్ట్ 3వది శారీపుత్ర ప్రకరణం అనేది ఒక నాటకం అది. సో శారీపుత్ర ప్రకరణం అనేది, ఇవి 2 అయితే గ్రంథాలుగా ఉంటాయి, ఇది నాటకం, డ్రామా అనమాట. సో ఈ యాక్ట్ అని అంటారు. ఈ డ్రామా అనేది 9 అంకాలు కలిగి ఉన్నటువంటిది అనమాట. సో మన ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి బుద్ధస్య వైరాగ్యోదయం అనేది అశ్వఘోషుడు చేత రచించబడిన బుద్ధ చరితం అనే గ్రంథం నుంచి తీసుకున్న పాఠ్యభాగం అని కూడా దీంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా గుర్తుంచుకోండి, అశ్వఘోషుడు ఎవరు, స్వర్ణాక్షి పుత్రుడు. ఇంకా ఎవరు, పార్శ్వుడి యొక్క శిష్యుడు, బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. నెక్స్ట్ అతనికి వేద సాహిత్యం, రామాయణ, మహాభారతాలు అన్ని తెలుసు కాబట్టి అన్నిట్లో ఆయన పండితుడు. ఆయన కుషానుడి రాజ్యానికి చెందిన, అంటే కుషాన వంశానికి చెందినటువంటి రాజు కనిష్కుడి యొక్క ఆస్థానంలో కవిగా పనిచేశాడు. కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని నిర్వహిస్తే దానికి అధ్యక్షత వహించాడు అనమాట. ఈయన బుద్ధుడు యొక్క బోధనలను మరియు అతని యొక్క పాత్రని, చరిత్రని బుద్ధ చరిత్రం ద్వారా వ్యాప్తి చేశాడు. ఏ విధంగానైతే శ్రీకృష్ణుడి యొక్క పాత్ర మరియు బోధనల్ని వ్యాసుడు భగవద్గీతలో వ్యాపింప చేసిండో గట్నే ఈయన కూడా దీంట్లో బుద్ధుడి యొక్క బోధనల్ని వ్యాప్తి చేశాడని చెప్పేసి రాస్తాం. ఈయన 3 బుక్కులు రాసిండు. ఒకటి బుద్ధ చరితం, సౌందరనందం, శారీపుత్ర ప్రకరణం. బుద్ధ చరితంలో మొదట్లో 28 సర్గాలు ఉండే, కానీ ప్రస్తుతానికి 14 లభిస్తున్నాయి. 2వది సౌందరనందం, సౌందరనందంలో 18 సర్గాలు ఉన్నాయి అనమాట. నెక్స్ట్ 3వది ఒక నాటకం, శారీపుత్ర ప్రకరణం అనేది ఒక నాటకం. ఈ నాటకం అనేది 9 అంకాలుగా ఉంది, 9 పార్ట్స్ గా ఉందన్నమాట. ఇది తెలుగులో రాయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు చూడండి, అశ్వఘోష వాజ్ సన్ ఆఫ్ స్వర్ణాక్షి అని రాశారు. అండ్ హీ వాజ్ డిసిపుల్ ఆఫ్ పార్శ్వ హూ వాజ్ రిసైడ్ ఇన్ సాకేత. అశ్వఘోష వాజ్ సన్ ఆఫ్ స్వర్ణాక్షి అండ్ వాజ్ డిసిపుల్, శిష్యుడు లేదా స్టూడెంట్ అని రాసి నష్టమే లేదు. సో డిసిపుల్ ఆఫ్ పార్శ్వ హూ వాజ్ రిసైడింగ్ ఇన్ సాకేత అని చెప్పేసి రాస్తాం. అండ్ అశ్వఘోష బార్న్ ఇన్ ఏ బ్రాహ్మిన్ కుటుంబం, బ్రాహ్మిన్ ఫ్యామిలీ అని రాస్తారు. అండ్ హీ నోస్ Vedic literature, Ramayana, Mahabharata, as well as he was a scholar in three Vedic literature, Ramayana and Mahabharata అని చెప్పేసి రాస్తారు. And he belongs to the court scholar of the king Kanishka, who was ruling the Kushana dynasty. And he presiding 4th Bauddha Sangiti. అట్ని రాయండి, 4th Bauddha Sangiti. He presiding 4th Bauddha Sangiti called by Kushana. నెక్స్ట్ హీ రోట్ 3 వర్క్స్, 3 రచనలు రాశాడు. 1 ఈజ్ బుద్ధ చరితం, 2 సౌందరనందం, 3 శారీపుత్ర ప్రకరణం. యాజ్ వ్యాస స్ప్రెడ్స్ కృష్ణాస్ క్యారెక్టర్ అండ్ టీచింగ్,
త్రూ ద భగవద్గీత యాజ్ వ్యాస స్ప్రెడ్స్ కృష్ణాస్ క్యారెక్టర్ అండ్ టీచింగ్ త్రూ ద భగవద్గీత, అశ్వఘోష ఆల్సో స్ప్రెడ్స్ ద క్యారెక్టర్, హిస్టరీ అండ్ టీచింగ్ ఆఫ్ బుద్ధ, లార్డ్ బుద్ధ త్రూ బుద్ధ చరితం అని రాస్తారు. రైట్. నెక్స్ట్, బుద్ధ చరితం కన్సిస్ట్ ఒరిజినల్లీ 28 సర్గాస్ బట్ present only 14 sargas available. Saundaranandam consisting of 18 sargas and Shariputra Prakarana was a drama. It has 9 acts. It has 9 acts. వీటిని యాక్ట్స్ అని అంటారు ఇంగ్లీష్ లో. ఓకే, ఇట్లా రాయండి తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు. రైట్ ఫ్రెండ్స్. సో తప్పకుండా మనం గెస్ చేసేటువంటి క్వశ్చన్ ఇది.